నమస్కారం మిత్రులారా, ఏఎస్ తెలుగు ఛానల్కి మీకు స్వాగతం. బయట ఎండలు 45 డిగ్రీల నుండి 48 డిగ్రీలు దాటుతూ తన భయంకరమైన ప్రకోపాన్ని చూపిస్తోంది. ఆకాశం నుండి సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్న ఈ రోజుల్లో మీరు పొరపాటున ఒంటికి చలువ చేస్తుందని రాత్రిపూట ఫ్రిడ్జ్ లోని చల్లటి పెరుగు తింటున్నారా? బలం కోసం గుప్పెళ్ల కొద్దీ బాదం పప్పులు నములుతున్నారా? లేదా అలసిపోయి రాగానే మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి వేడివేడి టీ, కాఫీలు తాగుతున్నారా? కొందరైతే ఎండలో నుండి ఇంటికి రాగానే గొంతు కాలిపోతుందని ఐస్ వాటర్ తో కడుపును ముంచేస్తారు. అయితే ఒక్క నిమిషం ఆగండి. మోడర్న్ సైన్స్ మరియు మన ఆయుర్వేద విజ్ఞానం ఏం చెబుతున్నాయో తెలుసా? ఈ ఎండల్లో మీరు అమృతం అనుకొని తింటున్నా, తాగుతున్న కొన్ని పదార్థాలే మీ శరీరంలో ఒక రసాయన యుద్ధాన్ని సృష్టించి మీ ఆరోగ్యాన్ని స్లోగా దెబ్బతీస్తున్నాయి. ఇక్కడ మీరు ఒక అద్భుతమైన సైంటిఫిక్ నిజాన్ని తెలుసుకోవాలి. చాలా మంది అనుకుంటారు, బయట అంత వేడి ఉంది కదా, మరి కడుపులో జీర్ణశక్తి కూడా రగిలిపోతూ ఉంటుందని. కానీ అసలు నిజం దీనికి పూర్తిగా రివర్స్. ఎండాకాలంలో మన శరీరంలోని జఠరాగ్ని అంటే జీర్ణశక్తి పూర్తిగా మందగిస్తుంది. ఎందుకో తెలుసా? బయట వాతావరణంలో వేడి గరిష్ట స్థాయికి చేరినప్పుడు శరీరం తన లోపలి ఉష్ణోగ్రతను 37 డిగ్రీల వద్ద స్థిరంగా ఉంచుకోవడానికి రక్త ప్రసరణను కడుపు భాగం నుండి పూర్తిగా మన చర్మం వైపు మళ్లిస్తుంది. దీనివల్ల మనకు చెమట ఎక్కువగా పట్టి బాడీ కూల్ అవుతుంది. ఎప్పుడైతే మన కడుపు భాగంలో రక్త ప్రసరణ తగ్గిపోతుందో అప్పుడు సహజంగానే జీర్ణ రసాలు, డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉత్పత్తి పడిపోతుంది. అందుకే ఎండాకాలంలో మనకు ఆకలి తక్కువగా వేస్తుంది, కానీ దాహం విపరీతంగా ఉంటుంది. అటువంటి సమయంలో మనకు తెలియకుండానే మనం చేసే ఆ ఘోరమైన తప్పులు ఏంటో ఇప్పుడు 1 by 1 చూద్దాం. మొదటి తప్పు, ఐస్ వాటర్ మరియు థర్మల్ షాక్. ఎండలో నుండి ఇంటికి రాగానే గొంతు ఎండిపోతుందని ఫ్రిడ్జ్ లోని ఐస్ వాటర్ లేదా ఐస్ ముక్కలు వేసిన కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? ముందే రక్త ప్రసరణ తగ్గి మందగించి ఉన్న జఠరాగ్ని మీదుగా మీరు అకస్మాత్తుగా 0 డిగ్రీల ఐస్ వాటర్ లోపలికి పంపితే మన మెడ నుండి కడుపు వరకు వెళ్లే వేగస్ నరానికి ఒక పెద్ద థర్మల్ షాక్ తగులుతుంది. దీనివల్ల హార్ట్ రేట్ అకస్మాత్తుగా పడిపోతుంది, రక్తనాళాలు కుచించుకుపోతాయి. ఫలితంగా తిన్న ఆహారం అరగడం ఆగిపోయి కడుపు ఉబ్బరం, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే దీనికి బదులు మన పూర్వీకులు వాడిన మట్టి కుండ నీళ్లు తాగండి. మట్టి కుండ నీరు సహజంగా ఆల్కలైన్ గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది వేసవిలో వచ్చే ఎసిడిటీని నయం చేస్తుంది. రెండవ తప్పు, రాత్రిపూట పెరుగు తినడం. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపడుతుందని చల్లటి పెరుగు తింటున్నారా? పెరుగు చలవ అనుకుంటే పొరపాటే. ఆయుర్వేదంలో దీని స్వభావం అభిష్యంది అంటే నాడులను, శరీర రంధ్రాలను బ్లాక్ చేసేదిగా చెప్పారు. రాత్రిపూట మెటబాలిజం స్లోగా ఉన్నప్పుడు తిన్న పెరుగు అరగదు. అది కడుపులో టాక్సిన్స్ ను క్రియేట్ చేస్తుంది. అందుకే ఉదయం లేచేసరికి చాలా మందికి గొంతు నొప్పి, కీళ్లల్లో బరువు మరియు ముఖంపై వాపు వస్తుంది. పెరుగు తినాలనుకుంటే కేవలం మధ్యాహ్నం పూట బాగా చిలికిన మజ్జిగ రూపంలో జీలకర్ర, కొద్దిగా నల్ల ఉప్పు వేసుకుని తాగాలి. మూడవ తప్పు, ఐస్ క్రీమ్స్ భ్రమ. వేసవిలో చాలా మంది చల్లదనం కోసం ఐస్ క్రీమ్స్ తింటారు. కానీ సైన్స్ ఏం చెబుతుందంటే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు నోటికి తాత్కాలికంగా చల్లగా అనిపించినా అందులో ఉండే విపరీతమైన ఫ్యాట్, ప్రోటీన్ మరియు షుగర్ ను బ్రేక్ చేయడానికి శరీరం లోపల మెటబాలిజం స్లోగా కాకుండా చాలా స్పీడ్ గా పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల బాడీ లోపల మెటబాలిక్ హీట్, లోపలి వేడి ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. ఐస్ క్రీమ్ తిన్న కాసేపటికే మళ్ళీ విపరీతంగా దాహం వేయడానికి కారణం ఇదే. నాలుగవ తప్పు, టీ, కాఫీలు, ఫ్రిడ్జ్ ఫుడ్స్. ఎండల్లో తిరిగి రాగానే వేడివేడి టీ లేదా కాఫీ తాగుతున్నారా? కెఫిన్ అనేది శరీరాన్ని లోపలి నుండి ఎండబెట్టే ఒక డైయూరేటిక్. ఇది మీ శరీరంలో ఉన్న కొద్దిపాటి నీటిని కూడా మూత్రం రూపంలో బయటకు పంపిస్తుంది. ఎండల్లో టీ తాగడం అంటే డీహైడ్రేషన్ ను కొని తెచ్చుకోవడమే. దీనికి బదులు రాగి జావా, కొబ్బరి నీళ్లు తాగండి. అలాగే వేసవిలో వాతావరణం వేడిగా ఉండడం వల్ల బ్యాక్టీరియా చాలా వేగంగా పెరుగుతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టిన కూరలను, అన్నాన్ని మళ్లీ వేడి చేసి తింటే తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, విరేచనాలకు దారితీస్తుంది. వేసవిలో వండిన 2 గంటల లోపే ఆహారాన్ని తినేయడం అత్యంత ఉత్తమమైన పద్ధతి. ఐదవ తప్పు, నిమ్మరసంలో తెల్లటి పంచదార కలపడం. ఎండలో తిరిగి రాగానే చాలా మంది ఇంట్లో నిమ్మకాయ రసం చేసుకుంటారు. ఇది చాలా మంచిదే, కానీ అందులో స్పూన్ల కొద్దీ వైట్ షుగర్ వేసి తాగుతుంటారు. సైన్స్ ప్రకారం విపరీతమైన చక్కెర శరీరంలోకి వెళ్ళినప్పుడు అది ఆస్మోటిక్ ఎఫెక్ట్ ని క్రియేట్ చేస్తుంది.
అంటే కణాలలో ఉన్న నీటిని కూడా లాగేసుకుంటుంది. దీనివల్ల నిమ్మరసం తాగినప్పటికీ బాడీ మరింత డీహైడ్రేట్ అవుతుంది. దీనికి పరిష్కారం పంచదారకు బదులు ఆర్గానిక్ తాటి బెల్లం, పటికి బెల్లం లేదా కొద్దిగా తేనె వాడుకోవడం మన శరీరానికి తక్షణ శక్తితో పాటు నిజమైన చల్లదనం లభిస్తుంది. 6వ తప్పు, ఎండలో నుండి రాగానే వెంటనే స్నానం చేయడం. చాలా మంది బయట ఎండలో తిరిగి రాగానే విపరీతమైన చెమట పట్టిందని వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి చల్లటి నీళ్లతో స్నానం చేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఎండ వల్ల మన శరీరం విపరీతంగా వేడెక్కి ఉంటుంది. అకస్మాత్తుగా చల్లటి నీళ్లు శరీరంపై పడడం వల్ల బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా డ్రాప్ అయ్యి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అలాగే నరాల బలహీనత, జలుబు, తలనొప్పి వస్తాయి. బయట ఎండ నుండి తిరిగి ఇంటికి వచ్చాక కనీసం 15 నుండి 20 నిమిషాలు ఫ్యాన్ కింద కూర్చొని శరీరం నార్మల్ అయ్యాకే స్నానం చేయాలి. 7వ తప్పు, మామిడి పండ్లు, బొప్పాయి నేరుగా తినడం. మార్కెట్ నుండి తెచ్చిన మామిడి పండ్లను నేరుగా కోసుకొని తినేస్తున్నారా? అయితే మొటిమల సైన్యాన్ని మీ ముఖం మీదికి పిలుస్తున్నట్లే. మామిడిలో ఉండే ఫైటిక్ యాసిడ్ శరీరంలో వేడిని విపరీతంగా పెంచుతుంది. అందుకే తినడానికి కనీసం 3 నుండి 4 గంటలు నీళ్లలో వేసి ఉంచితేనే ఆ థర్మోజెనిక్ వేడి తగ్గుతుంది. బొప్పాయి కూడా కడుపులో వేడి పెంచుతుంది కాబట్టి వీటికి బదులు 90% నీరుండే పుచ్చకాయలు, తాటి ముంజలు తినడం ఉత్తమం. 8వ తప్పు, మెంతులు, ఆవ నూనె వాడకం. షుగర్ తగ్గుతుందని లేదా కీళ్ళ నొప్పులు పోతాయని చాలా మంది రోజు మెంతులు మింగుతుంటారు. కానీ వేసవిలో మెంతులు శరీరంలోని నేచురల్ తేమను పీల్చేస్తాయి. దీనివల్ల బాడీ డీహైడ్రేట్ అయిపోయి యూరిన్లో మంట, ఫైల్స్ సమస్యలు పెరుగుతాయి. అలాగే కూరల్లో ఆవ నూనె, తాలింపుల్లో ఆవాలు ఈ సీజన్లో శరీరానికి ఒక అగ్నిపర్వతం లాంటివి. ఇవి రక్తంలో పిత్తాన్ని పెంచి కాళ్ళు చేతుల్లో మంటలు తెస్తాయి. ఈ 2 నెలలు ఆవాలకు బదులు జీలకర్ర, సొంపు వాడటం, ఆవ నూనెకు దూరంగా ఉండి కొబ్బరి నూనె వాడడం శ్రేయస్కరం. 9వ తప్పు, ఎండలో తిరిగేటప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ తాగడం. సోడాలు, కలర్ కూల్ డ్రింక్స్ వేసవిలో ప్రాణాంతకంగా మారతాయి. వీటిలో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్ మరియు విపరీతమైన కెఫిన్ మన కిడ్నీలపై భారం పడేలా చేస్తాయి. ఇవి మూత్రాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసి మన శరీరంలో ఉండాల్సిన పొటాషియం, సోడియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ ని బయటకు పంపేస్తాయి. అందుకే కూల్ డ్రింక్స్ తాగినప్పుడు కాసేపు బాగున్నా ఆ తరువాత ఒళ్ళు నొప్పులు, నీరసం ఎక్కువ అవుతాయి. 10వ తప్పు, డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్ గా నమలడం. బాదం, వాల్నట్స్, పిస్తాలను శక్తికి నిధులు అంటారు. కానీ వీటి పై పొరల్లో ఫైటిక్ యాసిడ్ ఉంటాయి. వీటిని నానబెట్టకుండా డైరెక్ట్ గా నమిలేస్తే తిన్నవారి యొక్క లివర్ బలహీనంగా ఉంటే వాటిని బ్రేక్ చేయడానికి విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. ఫలితంగా శరీరంలో వేడి పెరిగి ముక్కు నుండి రక్తం కారడం, ముఖంపై పెద్ద పెద్ద వేడి గడ్డలు రావడం జరుగుతుంది. అందుకే వీటిని కనీసం 12 గంటలు నానబెట్టాలి. అప్పుడే ఆ కెమికల్స్ నీళ్ళలోకి పోయి అవి శరీరానికి చలువ చేస్తాయి. మిత్రులారా, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. మన భారతదేశంలో వంటగది అనేది కేవలం అన్నం వండుకునే స్థలం కాదు. అది ఒక అద్భుతమైన ఫార్మసీ. మన పూర్వీకులు వంటల్లో వాడే పసుపు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, వాము ఇవన్నీ కేవలం రుచి కోసం కనిపెట్టినవి కాదు. వాతావరణం మారినప్పుడు మన శరీరంలో వచ్చే మార్పులను బట్టి ఏ సీజన్లో ఏ మసాలా వాడాలో, ఏది తగ్గించాలో మన వంటింట్లోనే రాసి పెట్టారు. అందుకే వేసవి కాలంలో వేడి చేసే ఆవాలు, మెంతులను తగ్గించి శరీరానికి చలువ చేసే జీలకర్ర, సొంపు, ధనియాలను వంటల్లో ఎక్కువగా వాడాలని మన ఆయుర్వేదం చెబుతోంది. మన వంటింట్లో ఉన్న ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పనే ఉండదు. మిత్రులారా, మన వంటిల్లే మన మొదటి హాస్పిటల్. మనం తినే ఆహారమే మన మొదటి మందు. ఆయుర్వేదం అనేది అల్మారాలో దాచుకునే పుస్తకం కాదు. అది మనల్ని రోగాల బారిన పడకుండా కాపాడే ఒక అద్భుతమైన జీవన విధానం. అయితే నిజాయితీగా చెప్పండి, ఈ రోజు నేను చెప్పిన ఈ 10 తప్పుల్లో మీరు ఏ తప్పు ఎక్కువగా చేస్తున్నారు? రాత్రిపూట పెరుగు తింటున్నారా, లేక ఎండలో రాగానే ఐస్ వాటర్ తాగుతున్నారా? ఎలాంటి మొహమాటం లేకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్యామిలీకి చాలా అవసరం కాబట్టి ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సైంటిఫిక్ హెల్త్ సీక్రెట్స్ మిస్ అవ్వకూడదనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. తరువాత వీడియోలో ఎండ దెబ్బ తగలకుండా కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే 5 మ్యాజికల్ సమ్మర్ డ్రింక్స్ గురించి చెప్పబోతున్నాను. అప్పటి వరకు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నీళ్లు ఎక్కువగా త్రాగండి. ధన్యవాదాలు. రాధే రాధే. జై శ్రీకృష్ణ.